సద్గురు ఆరోగ్య నిలయం, ఆర్సిఎం పికప్ సెంటర్, గుంటూరు వారి వైటల్ టు టెక్నికల్ ది ఆర్సిఎం జర్నీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆర్సిఎం కంపెనీ వారు క్యావిగో బ్రాండ్ పేరుతో అందించే ఓరల్ కేర్ ప్రోడక్ట్ల గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఆర్సిఎం కంపెనీ వారు అందించే అనేదానికంటే కూడా ఆర్సిఎం కంపెనీ వారు అతి తక్కువ ధరకి అందించే అద్భుతమైన ఓరల్ కేర్ ప్రోడక్ట్లు అని చెప్పుకుంటే ఇంకా సబబుగా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి ఓరల్ కేర్ అంటే మనందరికీ తెలుసు, నోటి పరిశుభ్రత. మరి ఈ యొక్క ఓరల్ కేర్ నిమిత్తం మన కంపెనీ మనకి 2 రకాల టూత్పేస్ట్లు, 2 రకాల టూత్ బ్రష్లు మరియు 1 రకము టూత్ పౌడర్ని మనకు అందిస్తుంది. ఫ్రెండ్స్, వాటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకునే పోయే ముందు అసలు ఓరల్ కేర్ అంటే ఏంటి, సమాజంలో మనము అంటే రోజు ఫెయిల్ అయ్యే ఓరల్ కేర్ ఏ విధంగా ఉందో కూడా తెలుసుకుంటూ ముందుకెళ్దాం. ఫ్రెండ్స్, వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అంటారు. అంటే ఏదైనా ఒక పనిని చక్కగా బిగిన్ చేస్తే ఆ పని సగం పూర్తయినట్టే. మరి ప్రతిరోజు మనము నిద్ర లేవగానే మొదట చేసే పని ఏమిటి అంటే కనుక బ్రషింగ్ అంటారు, పండ్లు తోముకోవడం అంటారు. మరి అంటే మొదట చేసే పని చక్కగా ఉంటే ఆ రోజంతా కూడా చక్కగా ఉంటుందంటారా, ఉండదంటారా? మరి మన యొక్క ప్రతిరోజు ఏ విధంగా సాగుతుందో కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఫ్రెష్ మార్నింగ్గా బిగిన్ చేసి ఫ్రెష్ మార్నింగ్గా ఉంటున్నామా, లేదంటే మనము ఒక కెమికల్ మార్నింగ్గా బిగిన్ అయ్యి బ్యాడ్ మార్నింగ్గా నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుందా అన్న విషయాలు ఈ వీడియో పూర్తయ్యేసరికి మీకు అర్థమవుతాయి, అవగతమవుతాయి. తర్వాత మనం నెక్స్ట్ ఏమి చేయాలన్నది కూడా ఒక దిశను చూపుతాయి. ఫ్రెండ్స్, ఓ ప్రముఖ కంపెనీ చేస్తున్న ప్రకటనలు ఓ మారు పరిశీలిస్తే ఆ ప్రముఖ కంపెనీ 1985లో మనందరికీ చెప్పింది ఉప్పుతోటి బొగ్గుతోటి పళ్ళు తోముకోవద్దని. మరి ఇప్పుడు చూస్తే అదే కంపెనీ ప్రముఖ సెలబ్రిటీలతోటి మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, మీ టూత్పేస్ట్లో బొగ్గు ఉందా అని చెప్పి మనల్ని ప్రశ్నిస్తుంది. మరి ఈ విధమైన ద్వంద్వ వైఖరి మార్కెట్లో ఉన్నది. మరి కోట్లు వెచ్చించి సెలబ్రిటీలని అంటేనక వాళ్ళు తీసుకొని చాలా విషయాలని అంటేనక మనల్ని ఆకర్షించే విషయాలను చెప్తారు. కానీ మరి ఆ ప్యాక్ మీద ఏముంది అన్న విషయాలను ఏ రోజైనా మీరు అడ్వర్టైజ్మెంట్ ద్వారా చూసారా అన్నది ఓసారి గమనించండి. మరి ఈ మాటలు మీ ఇంట్లో వాడుతున్న లేదా మన ఇంట్లో వాడుతున్న టూత్పేస్ట్ మీద రాసి ఉన్నాయా లేదా అన్నది కూడా గమనించండి. ఒక్కసారి అవసరమైతే భూతద్దాన్ని కూడా తీసుకోండి, ఎందుకంటే చాలా చిన్న అక్షరాలతోటి రాసి ఉంటాయి. అవి ఏమని రాసి ఉంటాయంటే, చిల్డ్రన్ అండర్ 6 years of age should have adult supervision and use only a pea-sized amount. అంటే చిన్న పిల్లలు 6 సంవత్సరాల లోపు పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే బ్రష్ చేయాలనియు, ఇంకా చెప్పాలంటే కొద్ది మోతాదు పీ సైజ్డ్ అంటే బఠానీ గింజ మోతాదు మాత్రమే టూత్పేస్ట్ వాడాలనియు అందు మీద రాసి ఉంటుంది. ఫ్రెండ్స్, డోంట్ స్వాలో, మింగద్దు అని కూడా దాని మీద రాసి ఉంటుంది. ఎందుకు మింగకూడదు అంటే అది కెమికల్ బేస్డ్. మరి కెమికల్ బేస్డ్ అన్నది మింగాము అంటే ఆరోగ్యానికి హానికరం కాబట్టి మరి ఇక్కడేమో చిన్న అక్షరాలతోటి అంటే పీ సైజులు మొత్తమే వాడండి. పిల్లల్ని అంటే ఒకవైపు ఏంటి అంటే పిల్లలు బాగా అంటే తీయగా బాగా కమ్మగా ఉండేలాగా రకరకాల కెమికల్స్ తోటి టూత్ పేస్ట్ తయారు చేస్తూ మరి పెద్దల పర్యవేక్షణలో బ్రష్ చేయండి అని చెప్పి లీగల్గా అక్కడ రాసుకుంటూ ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఈ కంపెనీలే కాదు, రకరకాల కంపెనీలు దగ్గరగా రా అన్న, దూరంగా పో అన్న, ఏ విధంగా ఉన్నానా అక్కడ అంతా కూడా అడ్వర్టైజ్మెంట్లలో ఏమి ఉంటుంది అంటే ఏదో రకంగా అంటే ప్రోడక్ట్లను అమ్ముకునేలా ఉంటుంది. మరి ఆ ప్రోడక్ట్ల మీద రాసిన చిన్న మాటలు ఏంటంటే లీగల్గా తప్పించుకునేలాగా, ఇంకా చెప్పాలంటే తప్పు నీదే అంటే ఒక వినియోగదారుడిగా ప్రోడక్ట్ మీద ఏముందో పూర్తిగా అంటే చదివిన తర్వాతే నువ్వు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అంటే లీగల్గా అంటే చిన్న ముక్కల్లో రాయడాన్ని
రకరకాల అంటే కనుక అది పేస్ట్ ఏదైనా కూడా మీరు అంటే కనుక ప్రముఖ బ్రాండ్లన్నీ కూడా గమనిస్తే కనుక ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. మరి మన కంపెనీ ఏం చేసింది, మన కంపెనీ ఏం చెబుతోంది అన్న విషయాలను కూడా ఓ చక్కటి పాంప్లెట్ రూపంలో తయారు చేసింది. ఆ పాంప్లెట్ ఇంగ్లీషు మరియు హిందీ మాధ్యమాల్లో ఉంటుంది కాబట్టి దాన్ని మన తెలుగు ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలాగా నేను అనువాదం చేసి మీ అందరికీ తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్. మన కంపెనీ ఏం చెబుతోంది అంటే కనుక భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉదయం నిమిత్తం ఓ రకం మరియు రాత్రి నిమిత్తం మరో రకం టూత్పేస్ట్లను ఆర్సీఎం ప్రవేశపెట్టింది. రోజంతా తాజాదనానికై ఉదయం టూత్పేస్ట్ అయిన హెర్బల్ టూత్పేస్ట్ లవంగా మరియు వేపలతో తయారయ్యినది. మరి రాత్రి టూత్పేస్ట్ అయిన ఆల్రౌండర్ టూత్పేస్ట్ ఇందులో ఏమిటి అంటే కనుక పుదీనా, పటిక, దాల్చిన చెక్క, లవంగ నూనె, అక్రోట్, మెంతాల్, అకర్కర మరియు కర్పూరం మునగు 8 రకాల హెర్బల్స్తో తయారైంది. క్యావిగో టూత్పేస్ట్ దంత సంబంధమైన సమస్యలకే కాకుండా నోటి సంబంధమైన సమస్యలకు కూడా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క పాంప్లెట్లో ఉన్నది. ఒక్కొక్క పాయింట్ వారీగా మనందరికీ అర్థమయ్యే మన భాషలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. బ్రష్ చేయడానికి మంచి సమయం ఏమిటి అంటే కనుక రాత్రిపూట బ్రష్ చేయడం అనేది మాండేటరీ అంటారు, ఉదయం పూట బ్రష్ చేయడం అనేది ఆప్షనల్ అంటారు. మరి మనం ఏం చేస్తున్నాము, రాత్రిపూట చాలా మంది చెయ్యట్లేదు, ఉదయం పూట మాత్రమే చేస్తున్నారు. కానీ గత 25 సంవత్సరాలుగా నేను మా ఇంట్లో ఇంకా చెప్పాలంటే మా ఫ్యామిలీ మొత్తం కూడా నైట్ కూడా టూత్పేస్ట్ అంటే టూత్ బ్రషింగ్ చేస్తున్నామని చెప్పి ఈ యొక్క వీడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి రాత్రిపూటే ఎందుకు చేయాలి, పగటిపూట ఎందుకు ఆప్షనల్ అంటే ఎందుకంటే రోజంతా మనం తినే ఆహారం యొక్క అవశేషాలు పళ్ళ మధ్యన నోటి లోపల అతుక్కొని ఉంటాయి. పగలంతా మనం మేల్కొని ఉంటాం కాబట్టి మన నోటిలో లాలాజలం ఊరుతుంది. ఈ లాలాజలము యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. రాత్రి పడుకున్నప్పుడు మన నోటిలో లాలాజలం ఊరదు. అందువల్ల ఆ ఆహార పదార్థాలను తొలగించుకోకపోతే నోటిలో బ్రష్ శోభంగా వెళ్ళని ప్రదేశాల్లో కూడా హానికారక బ్యాక్టీరియా వ్యాప్తిస్తుంది. మరి అలా వ్యాపించిన బ్యాక్టీరియా కొన్ని నెలలకి బలోపేతమై నోటిలో శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకొని అనేక రకాల ఆరోగ్య సమస్యలకి, దంత సమస్యలకి మూల కారణం అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఉదయం బ్రష్ చేయడం కన్నా రాత్రి బ్రష్ చేయడం తప్పనిసరి అని మనకి అర్థమవుతుంది కదా. ఇలా మనకు ఇంతకాలం ఏ ప్రకటనలో అయినా చెప్పారా? ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవసరాలు తీర్చే ప్రయత్నం చేస్తున్న ఆర్సింగ్ కంపెనీకి ఈ వీడియో ముఖంగా మనము కృతజ్ఞతలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. మరి నోటి పరిశుభ్రతకి మంచి పరిష్కార మార్గం ఏమిటి అంటే కనుక మొదటిది నోటి పరిశుభ్రతకి మంచి పరిష్కారం రాత్రి పడుకోబోయే ముందు తప్పక బ్రష్ చేయడం. మరి రెండవది ఏమిటి అంటే కనుక ఆర్సింగ్ కంపెనీ క్యావిగో అన్న బ్రాండ్తో తయారు చేసిన 2 ప్రత్యేకమైన టూత్పేస్ట్లు తప్పక ఉపయోగించడం. ఉదయం నిమిత్తం హెర్బల్ టూత్పేస్ట్ మరియు రాత్రి నిమిత్తం ఆల్రౌండర్ టూత్పేస్ట్ని వాడుకోవాలి. మరి ఇక్కడ క్యావిగో ఆ పేరులోనే ఉంది ఫ్రెండ్స్. మరి క్యావిటీలో ఉన్న ఇబ్బందిని, చెడుని గో గో అని చెప్పి పంపిస్తుంది కాబట్టి మన కంపెనీ ఈ యొక్క బ్రాండ్కు కూడా క్యావిగో అన్న పేరు పెట్టినట్టుగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరి ఈ ప్రోడక్టే కాదు, మన కంపెనీ పెట్టే ప్రతి ప్రోడక్ట్ పేర్లు కూడా కొంత అర్థవంతంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకు అంటే గుడ్ డాట్ అంటే అర్థం ఏంటి? మూగజీవుల ప్రాణానికి, పర్యావరణానికి గుడ్ అంటే మంచి చేస్తుంది కాబట్టి అక్కడ గుడ్ డాట్ అనే మన కంపెనీ మరో బ్రాండు. అలాగే జియో అంటే అర్థం ఏంటి? చక్కగా జీవించండి అని అర్థం. మరి జియో అన్న బ్రాండ్కు పేరు వెనకాల ఉద్దేశం అలా ఉంటుంది. అంటే జియో అంటే అందరూ ఏమనుకుంటారంటే జేఐఓ జియో, రిలయన్స్ వార్ జియో అనుకుంటారు. రిలయన్స్ వార్ జియో మనందరికీ ఏంటంటే 2015 నుంచే పరిచయము. మన ఆర్సిఎన్ కంపెనీ మన అందరికీ అందిస్తున్న జేఐవైఓ జియో అన్నది సుమారు అంటే 21 సంవత్సరాలు ఇక్కడ రాసి ఉంది. ఇంకో సంవత్సరం కూడా ఇందుకు యాడ్ అయిపోయి 22 సంవత్సరాలుగా మన కంపెనీ అంటే ఆర్సిఎం జియో పేరుతోటి ప్రోడక్ట్లు అంటే మనందరికీ అందిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క పేరు వెనకాల కూడా ఎంత అంటే అర్థం ఉంటుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి రాబోయే రోజుల్లో ఏంటంటే గుడ్ డాట్ ప్రోడక్ట్ గురించి, అలాగే ఈ యొక్క జియో ప్రోడక్ట్ల గురించి మనం మన యొక్క అంటే ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాము. వాటన్నిటిని కూడా చూసినప్పుడు వాటి గురించి మనకు తెలుస్తుంది. ఇవాళ మన టాపిక్ క్యావిగో కాబట్టి మనం కంపెనీ ఏంటి అంటే 2 రకాల
టూత్ పేస్ట్ను తయారు చేసినట్టుగా ఇంతవరకు మనం తెలుసుకున్నాము. మరి టూత్ పేస్ట్లే కాకుండా మన కంపెనీ ఏంటంటే గనక టూత్ పౌడర్, పండ్ల పొడి కూడా మనందరికీ అందిస్తుంది. దాని గురించి కూడా మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆర్సిఎం కంపెనీ రాత్రి నిమిత్తం 8 రకాల మూలికలతోనూ, ఉదయం నిమిత్తం కేవలం 2 రకాల మూలికలతోనూ తయారైన టూత్ పేస్ట్‌లను మరియు దంతమంజన్ అనే పండ్ల పొడిని కూడా తయారు చేసింది. ఒకవేళ 2 రకాల టూత్ పేస్ట్‌లను వాడే ఉద్దేశం లేని వారు రాత్రి టూత్ పేస్ట్‌నే పగటి టూత్ పేస్ట్‌గా కూడా వాడవచ్చును. నిజానికి సౌలభ్యం కోసం మనం టూత్ పేస్ట్ వాడుతున్నాం కానీ టూత్ పేస్ట్ కన్నా టూత్ పౌడర్ ఇంకా చాలా మంచిది. మరి టూత్ బ్రష్ వాడే కన్నా పండ్ల పొడిని చేత్తో తీసుకొని దంత చేయడం ఇంకా మంచిదని కూడా ఈ యొక్క వీడియో ముఖంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇంకా మనం మన యొక్క డెంటల్ వర్రీస్ లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే గనక డెంటిస్టులు ఏం సూచిస్తున్నారంటే గనక ప్రతి 6 నెలలకోసారి దంత వైద్యుల్ని జనరల్ చెకప్ నిమిత్తం తప్పకుండా కలవాలి అని చెప్పి చెబుతున్నారు. ఎందుకంటే ఏ స్టిచింగ్ టైం సేవ్స్ 9 అన్నమాట. మరి సమస్యలు వచ్చిన తర్వాత కొన్ని వేల రూపాయలు అంటే గనక మన యొక్క డెంటల్ కేర్ నిమిత్తము రకరకాల చికిత్సల కోసం వెచ్చించేదానికంటే 6 నెలలకోసారి కేవలం అంటే గనక కన్సల్టెన్సీ ఫీజు లేదా చిన్నపాటి అంటే గనక ఆ డెంటల్ క్లీనింగ్ చేసుకుంటే బాగుంటుందంటారా? బాగుండదంటారా? మనకు మనమే ప్రశ్నించుకొని ముందుకు వెళ్ళాల్సిన సమయం ఫ్రెండ్స్. అంతేకాదు మన నోటికి ఎంటర్‌గా ఈ యొక్క సామాన్యంగా వచ్చే దంతాలకు వచ్చే సమస్యలు ఏమిటో కూడా ఇక్కడ కంపెనీ మనకు తెలియజేస్తుంది. స్టెయిన్ టీత్ అంటే గనక పళ్ళ మీద గార ఏర్పడము, క్యావిటీస్ అంటే గనక ఆ యొక్క క్యావిటీస్‌లో పుచ్చులు లేదా ఇబ్బందులు రావడము, గమ్ ప్రాబ్లమ్ అంటే గనక చిగుళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్, సెన్సిటివిటీ అంటే గనక ఆ పళ్ళు జివ్వుమనడము, బ్యాడ్ బ్రీత్ అంటే గనక చెడు దుర్వాసన, వీటన్నిటికీ కూడా మన కంపెనీ యొక్క అది టూత్ పేస్ట్ మరియు టూత్ పౌడరు చెక్ పెడుతుందని చెప్పి ఇక్కడ నేను ఈ యొక్క వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. అంతేకాదు ఇంకా చెప్పాలంటే గనక మనందరం ఏంటి అంటే గనక బ్రష్‌ని ఎప్పుడెప్పుడు మార్చాలనేది కూడా దానికి కూడా ఒక పద్ధతి ఉంది ఫ్రెండ్స్. ప్రతి 3 నుంచి 4 నెలలకు మారు టూత్ బ్రష్‌ను మార్చాలి ఫ్రెండ్స్. మనం ఏమిటి అంటే గనక ఒక ఇర్రెగ్యులర్‌గా ఎప్పుడు పడితే అప్పుడు మారుస్తుంటాము. నిజంగా మేము మా ఇంట్లో ఏమిటి అంటే గనక మా యొక్క నలుగురికి కూడా 4 రకాలు అంటే గనక 4 రంగులతోటి ఒక్కొక్కళ్ళము ఒక్కొక్కరు ఫిక్స్‌డ్ అన్నమాట. నేను రెడ్ కలర్‌తో టూత్ బ్రష్ అనేది ఫిక్స్‌డ్ అన్నమాట. ఈ విధంగా అంటే గనక మా పెద్దబ్బాయి, మా చిన్నబ్బాయి అలాగే మా మిసెస్ కూడా 4 రకాలు అంటే గనక అందరికి ఫిక్స్‌డ్ కలర్ తోటి టూత్ బ్రష్‌లు వాడుతూ అందరం కూడా అంటే గనక ఒక ఫిక్స్‌డ్‌గా ఒక 3 నుంచి 4 నెలలకల్లా మనము అంటే గనక మార్చేస్తుంటాం ఫ్రెండ్స్. మరి ఈరోజు ఈ యొక్క వీడియో చేయడానికి కూడా ప్రధాన కారణం ఏమిటంటే ఇవాళ 30వ తారీఖు, మరి ఎల్లుండి 1వ తారీఖు, మరి ఈ లోపుగా అంటే గనక ఇక్కడున్న ఈ 2 రోజుల్లో అవసరమైతే ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి అంటే గనక కావాల్సిన టూత్ పేస్ట్ బ్రష్‌లను కూడా అందుబాటులోకి తెచ్చుకొని ప్రతి నెల అంటే గనక ప్రతి 3 లేదా 4 నెలలకు మారు 1వ తారీఖు నుంచి 1వ తారీఖు ఎందుకంటే గనక ఆ గుర్తు పెట్టుకోవడం కూడా సులభం అవుతుంది. అది బాగుందా? బాగలేదా? కొద్దిగానే వాడాము ఇంకా బాగుంది అన్న వాటిని పక్కన పెట్టి ఎందుకంటే గనక టూత్ బ్రష్ ఎంత అవుతుంది? అంత పెద్ద డబ్బులేమి కాదు. మరి గోటితో పోయేదానికి గొడ్డల్లాగా తెచ్చుకోవడం ఎందుకు అన్న సామెతలాగా ప్రతి 3-4 నెలలకి ఓ మారు మారుస్తారనియు మరి మన కంపెనీ ఏంటి అంటే గనక మనకు అందజేస్తున్న 2 రకాల టూత్ పేస్ట్‌లు మరియు ఒక రకము టూత్ పౌడర్ గురించి తెలుసుకున్నాము. మన కంపెనీ మనకు ఏమిటి అంటే గనక ఇదే క్యావిగో సిరీస్ పేరుతోటి 2 రకాల టూత్ బ్రష్‌లను కూడా మనకు అందిస్తుంది. అందులో ఒక రకము అడ్వాన్స్ అనే పేరుతో ఉంటే రెండో రకం ఏంటి అంటే గనక స్మైలీ అనే పేరుతోటి 2 రకాల టూత్ బ్రష్‌లని మనకు అందజేస్తుంది. ఈ అడ్వాన్స్ టూత్ బ్రష్ ఏమిటి అంటే గనక రేటులో కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క బ్రిస్టిల్స్ ఏంటి అంటే గనక చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఈ యొక్క స్మైలీ అనే టూత్ బ్రష్ ఏమిటి అంటే గనక ధర తక్కువగా ఉంటుంది. కానీ ఈ యొక్క బ్రిస్టిల్స్ హార్డ్‌గా ఉంటాయి అన్న విషయాన్ని కూడా అంటే గనక మనం సాఫ్ట్ కోరుకుంటే అడ్వాన్స్‌డ్, హార్డ్ అయినా పర్వాలేదు కొంత బడ్జెట్ కూడా చూసుకోవాలి అంటే గనక స్మైలీ టూత్ బ్రష్ వాడమని ఈ యొక్క వీడియో ముఖంగా నేను మీకు తెలియజేస్తూ ఇంకా చెప్పాలంటే గనక టూత్ బ్రష్ గురించి మన యొక్క మాధ్యమాల్లో ఓ జోక్ కూడా ఉంటుంది. మరి ఆ జోక్‌ను కూడా అంటగా ఎందుకంటే గనక నవ్వు అన్నది చాలా మంచిది. టూత్ బ్రష్ ఎవరు ఎంతకాలం వాడతారని ఓ డెంటిస్టు అన్ని దేశాల వారికి సర్వే చేస్తున్నాడు. అమెరికన్ అతను 1 నెల అని చెప్పాడు. చైనా అతను 6 నెలలు వాడతామని చెప్పాడు. ఇక ఇండియా వంతు వచ్చింది. మనవాడు ఒకడు అందుకున్నాడు. టూత్ బ్రష్ వాడడానికి ప్రత్యేకంగా ఓ కాలమరిపింది అంటూ ఏమీ లేదు. మామూలుగా అయితే పళ్ళు తోముకోవడానికి వాడతాం. తర్వాత జుట్టుకి రంగు వేసుకోవడానికి వాడతాము. ఆ తర్వాత ఆభరణాలు అవి తోముకోవడానికి వాడతాము. ఆ తర్వాత దువ్వాన్లు క్లీన్ చేసుకునేదానికి, దువ్వాన్ల మీద ఉన్న జుట్టు వదిలించేదానికి వాడుకుంటాము. ఇంకా బూరు ఏమైనా మిగిలితే మిషన్‌లు, ఇంజిన్ ఆయిల్‌లో ఆయిల్ రుద్దడానికి వాడతాము. బూరంతా ఊడిపోయాక లంగాలు, పైజామాలు, నాడమలు
దూర్చడానికి కూడా వాడతాము అని చెప్పి మన భారతీయుడి సమాధానం వినగానే స్పృహ తప్పిపోయాడంట ఆ విదేశీ డాక్టర్. సో మనం ఏంటి అంటే ఈ విధంగా కాకుండా అంటే మిగతా రకాలకి ఎన్ని రోజులు ఏ రకంగా వాడండి, కానీ మన యొక్క పేస్ట్ అంటే బ్రషింగ్ నిమిత్తం 3 నుంచి 4 నెలలు మాత్రమే వాడండి. మిగతా మల్టీపర్పస్ అనేది అది మన మన యొక్క అంటే క్రియేటివిటీ మన యొక్క దాని ప్రకారము అంటే నడుచుకుంటారని చెప్పి ఈ యొక్క వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. మరి జనార్దన్ గారు మీరు ఏమిటో అంటే ఆల్రౌండర్ పేస్ట్ అలాగే హెర్బల్ పేస్ట్ అన్నారు. మన పేస్ట్ మీద చూస్తే కనుక వెంటనే దాన్ని అంటే మనం అర్థం చేసుకోలేము కూడా ఫ్రెండ్స్. ఎందుకంటే రెండింటి మీద కూడా ఏంటి అంటే క్యావిగో అన్నదే హైలైట్ చేసి ఉంటుంది. కింద ఏమిటి అంటే ఫార్ జీరో డెంటల్ వరీస్ అని చెప్పి రాసి ఉంటుంది. కానీ పక్కన ఒక పంటి బొమ్మ వేసి ఆ పంటి బొమ్మ కింద ఏంటి అంటే క్యావిగో టూత్ పేస్ట్ ఆల్రౌండర్ పేస్ట్ కింద ఏమో ఆల్రౌండర్ హెర్బల్ టూత్ పేస్ట్ అని. అదే హెర్బల్ టూత్ పేస్ట్ అయితే కనుక ఆ యొక్క సైడ్లో అన్నమాట హెర్బల్ టూత్ పేస్ట్ అని చెప్పి రాసి ఉంటుంది. ఎందుకంటే మాకు పికప్ సెంటర్కి వచ్చే వాళ్ళు చాలా మంది ఏంటి అంటారు క్యావిగో అంటారు. ఆ తర్వాత మేము ఏంటి అంటారు మీకు రెడ్ కలర్ కావాలన్నా లేదా గ్రీన్ కలర్ కావాలన్నా అని అడిగినప్పుడు వాళ్ళు అంటారు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా అంటారు మన దగ్గరున్న పికప్ సెంటర్లకు వెళ్ళినప్పుడు మరి ఆల్రౌండర్ హెర్బల్ పేస్ట్ అంటే ఏంటి, హెర్బల్ టూత్ పేస్ట్ అంటే ఏంటి, మరి ఆల్రౌండర్ హెర్బల్ టూత్ పేస్ట్ లో 8 రకాల మూలికలు అలాగే హెర్బల్ టూత్ పేస్ట్ లో 2 రకాల మూలికలు ఉంటాయనే విషయాన్ని కూడా ఆల్రెడీ మనము తెలుసుకున్నాము. మరి ఈ యొక్క మన కంపెనీ ఏమిటి అంటే హెర్బల్ టూత్ పేస్ట్ ని 2 రకాల సైజుల్లోనూ అలాగే ఆల్రౌండర్ టూత్ పేస్ట్ ను కూడా ఏంటి అంటే 2 రకాల సైజుల్లోనూ కూడా అందిస్తుందనియు వాటి యొక్క ధరలు కూడా ఏంటి అంటే ఎప్పటికెప్పుడు అప్డేట్ అవుతాయనియు ఇప్పుడు ఇక్కడ సూచిస్తున్న ధరలు ఏమిటి అంటే ఇవాల్టి ధరలనియు మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇంతటి చక్కటి ప్రోడక్ట్ ని మనందరికీ అందిస్తున్న అంటే సెలబ్రిటీలతో యాడ్ లేకుండా వాడుకున్న వాళ్ళు అంటే 10 మందికి తెలియజేసే మౌత్ పబ్లిసిటీ తోటి ముందుకు తీసుకెళ్తున్న మన ఆర్సిఎం కంపెనీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి బెస్ట్ క్వాలిటీతో తయారయ్యే హెల్తీ ప్రోడక్ట్లు చీపర్ ప్రైస్ లో లభించే ఆర్సిఎం లభించడం మనందరికీ వరమన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆర్సిఎం కంపెనీని ప్రతి ఇంటింటికి తెచ్చుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ యొక్క వీడియో ముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సిఎం.